రాజకీయాలకు పనికి రాడన్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యాడని విమర్శించారు. పప్పు అంటూ హేళన చేశారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. కానీ అదరలేదు, బెదరలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. ప్రత్యర్థుల మాటలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ ముందుకు సాగారు. జనంతో మమేకమై వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగురువేశారు. ఈపాటికే అర్థమై ఉంటుంది ఆ లీడర్ ఎవరు అన్నది. నారా లోకేష్ ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా ఏపీ రాజకీయాల్లో దూసుకు వెళ్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ ఎదుర్కొన్నన్ని దారుణ కామెంట్స్ ఇంకే రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండడు. పోరాటాలతో తన లక్ష్యాన్ని ముద్దాడిన లోకేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి లాంటి నియోజకవర్గంలో అంత భారీ మెజారిటీతో గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మంగళగిరి ప్రజలు లోకేష్ను ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలతో నిత్యం మమేకం అవుతున్నారు లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రజాదర్బార్ నిర్వహిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇక ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు కూడా. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాక వైసీపీ శ్రేణులు ఎంతలా హేళన చేశాయో, ఎంత దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో చూసాం. మంగళగిరి నియోజకవర్గం హిస్టరీ చూస్తే అప్పటికి ఒక 3.5 దశాబ్దాలుగా టీడీపీకి గెలుపన్నది లేదక్కడ. అటువంటి చోట నుంచి లోకేష్ మొదటిసారి పోటీకి ఎంచుకోవడం అన్నది ఒక రిస్క్ అయితే, ఓడిన తర్వాత అదే నియోజకవర్గాన్ని వదిలేయకుండా పట్టుబట్టి అక్కడే మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో పనిచేయడం మరో చరిత్ర. లోకేష్ సొంత ఖర్చుతోనే ఆనాడు మంగళగిరిలో అనేక పనులు చేశారు. తాను ఎందుకు ఓడాను అన్నది తెలుసుకున్నారు. దాంతో జనాలకు నేరుగా కనెక్ట్ అయ్యారు. ఓడిన మంగళగిరిలో రాజకీయాన్ని కొనసాగించారు. అలా ఆయన 5 ఏళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలంగా 2024 ఎన్నికల్లో 90,000కు పైబడి రికార్డు స్థాయిలో విజయం దక్కించుకున్నారు. ఇక లోకేష్ మంత్రి అయ్యాక దాంతో ఆయన ఎంతో బిజీగా కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చాం కదా అని సాధారణంగా చాలా మంది ఇన్ఛార్జీలు పెట్టించి అక్కడ వ్యవహారాలను చూస్తారు. లోకేష్ వరకు చూసుకుంటే అటు పార్టీ వ్యవహారాలను చూసుకోవాలి, అలాగే ప్రభుత్వంలో కీలక శాఖలను కూడా చూసుకోవాలి. కానీ ఆయన అన్నీ చూసుకుంటూనే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి మంగళగిరిలో ప్రజా దర్బారు పెట్టారు. అలా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాన్ని చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పేద ప్రజలకు ఇస్తున్నారు. చినకాకానిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. దీంతో చంద్రబాబుకు కుప్పం మాదిరిగా లోకేష్కు తిరుగులేని కంచుకోట లాంటి నియోజకవర్గం మంగళగిరి అని అంటున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో లోకేష్కి ఇది మరో కుప్పం అవుతుందని కూడా చెబుతున్నారు. అంతలా పట్టుదలతో ఓడిన చోటనే కంచుకోటగా మార్చుకోవడం అంటే లోకేష్ ఈజ్ గ్రేట్ అని చెప్పక తప్పదని అంటున్నారు. ఇక కేవలం లోకేష్ మాటల నాయకుడిగా కాకుండా చేతల్లోనూ చూపిస్తున్నారు. ఒక్క మంగళగిరి మాత్రమే కాదు, రాష్ట్రానికి ఆయన మంత్రిగా ఉండడంతో తన శాఖల్లో సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తండ్రి చంద్రబాబుతో పోటీ పడుతున్నారు కూడా. ఐటీ కంపెనీలను రప్పించేందుకు దేశాలు తిరుగుతున్నారు. ఏ రాష్ట్రంలో అయినా యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఉపాధి. ఆ విషయంలో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే విజనరీ లీడర్గా గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే బాటలో లోకేష్ కూడా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే యువత కూడా లోకేష్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక తన శక్తియుక్తులు ఏంటి అన్నది ఇప్పటికే లోకేష్ నిరూపించుకోవడంతో ఇక టీడీపీకి భవిష్యత్ లీడర్ లోకేష్ మాత్రమే అన్న చర్చ మరోమారు తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని చంటి పిల్లాన్ని అడిగిన టీడీపీకి భవిష్యత్ లీడర్ లోకేషే అని చెప్తారు. అయితే నారా లోకేష్కు పార్టీలో, ప్రజల్లో ఈ గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి ఆయన చంద్రబాబు కుమారుడు కావడం ఎంత మాత్రం కాదు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్వయం కృషితో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. లోకేష్ తనను తాను ప్రజానాయకుడిగా మలుచుకున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, పడిన శ్రమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని పార్టీని విజయ తీరాలకు నడిపించిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్ర
తరువాత కూడా నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ పార్టీకి అన్నీ తానే దిశానిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా లేవు. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడని, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడుగా అశేష ప్రజానికమే ఆయన్ను నాయకుడిగా అంగీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ చుట్టూ ఓ కోటరీ తయారైందట. పార్టీలో ఎవరికైనా పోస్టు కావాలంటే లోకేష్ పేరు చెప్పండి, ఎవరైనా టికెట్ ఆశించాలంటే లోకేష్ అండదండలు ఉన్నాయని చెప్పండి అనే మాట వినిపిస్తుందట. దీంతో పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారు వెనక పడుతున్నారట. ఇలాంటి కోటరీలు ప్రతి రాజకీయ నాయకుడి చుట్టూ ఉండేవే. కానీ లోకేష్ మాత్రం కోటరీలను వదిలించుకోకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి లోకేష్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే తేల్చాలి.